పచ్చని పంటలు పాడి పశువులతో కళకళలాడాల్సిన పల్లెల్లో నిర్మానుష్య వాతావరణం రాజ్యమేలుతోంది. కాటికి కాలు చాచిన వయసులో కన్నబిడ్డలు దూరమై ముసలివాళ్లు బిక్కుబిక్కుమంటూనే కన్నవారి ఆలనాపాలన లేక పసికందులు దీనచూపులు కంటతడి పెట్టిస్తున్నాయి. వర్షపు చుక్క నీలరాలక నేలతల్లి కరుణించక జానెడు కడుపు ఆకలితో ఊరి విడవమంటోంది. ఫలితంగా అనంతలో ఏ పల్లి చూసినా తాళాలు పడ్డ గడపనే కనిపిస్తాయి. పని కల్పిస్తున్నామన్న నేతల మాటలు ఆచరణలో కనిపించకపోవడంతో కన్నవారిని ఉన్న ఊరిని విడిచిపెట్టి ప్రజలు నగరబాట పడుతున్నారు. అనంతపురం జిల్లాలోని పల్లెలు పెడుతున్న బతుకు ఘోషపై ఈటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఇక్కడ కనిపిస్తున్న ఈ పాడుబడ్డ ఇళ్లన్నీ ఒకప్పుడు పిల్లాజల్లా నాగళ్లు పశువులతో కళకళలాడుతుండేవి. పొద్దు పొడవకముందే నాగలిపట్టి పొలంబాట పట్టే రైతులు, వారి వెనుక చద్దిమూటలు తలపై పెట్టుకునే మహిళలు కనిపించేవారు. కాని దశాబ్దాలుగా అనంతపురం జిల్లాపై పగబట్టిన కరువు గ్రామ స్వరూపాలనే మార్చేసింది. సంవత్సరాల తరబడి కరువుతో సమరం చేయలేక అలసిపోయిన బతుకులు పట్టుచేత పట్టుకుని నగరబాట పడుతున్నాయి. ఈ ఏడు కాకపోతే మరో ఏడైనా పంటలు పండకపోతాయా అన్న ఆశతో ముందుకు వెళ్లిన రైతు సేద్యపు జోదంలో ఓడిపోతూనే ఉన్నాడు. వేలకు వేల అప్పులు రైతుల్ని వెన్నాడుతూనే ఉన్నాయి. ఉన్న ఊరిలో బతుకు భారంగా మారిపోయింది. చేసేది లేక ఒక్కొక్కరుగా వలసబాట పట్టారు. ఇలా గ్రామాలకు గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. కదిరి నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో రైతులే కనిపించరు. ఇక్కడ్నుంచి బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాలకు తరలివెళ్లి రోజు కూలీలుగా మారుతున్నారు. బరువైన పనులు చేతకాని వారు భిక్షమెత్తుకునే దైన్యం నెలకొంది. ఊరికాని ఊళ్ళో వారు అలా ఇబ్బంది పడుతుంటే సొంత గ్రామాల్లో కాటికి కాలు చాచిన వయసులో ముసలివాళ్లు, తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్లారో తెలియని పసికందులు కనిపిస్తున్నారు. 3 నెలలకో 4 నెలలకో కొడుకులు వస్తారని ఆశతో ఎదురు చూసే తల్లిదండ్రుల్ని, అమ్మా నాన్న వస్తారేమోనని రోడ్డువైపు చూసే పిల్లల్ని చూస్తే కన్నీరు రాక మానదు. పంటలు లేక నీళ్లు లేక ఇంకా బతుకుండే ఆధారం ఏమీ లేక ఊరిడిసి ఎంత పోయినారు సార్. బెంగళూరు చేరుకుండా సుమారు పోయినారు సార్. సుమారు ఇల్లు ఉంది సార్. అద్దమూడు లేదు సార్. అద్దమూడు వాళ్ళు బెంగళూరుకే పోయినారు. వలస విన్నారు సార్. 4 బిడ్డలు ఏం లేక కంపెనీలో పని చేసుకుంటా కూలీ విన్నారు సార్ బెంగళూరు. ఇక్కడే పంటలు లేక సార్, వర్షాలు లేక పంటలు పండగ చాలా ఇబ్బంది అయిపోయింది సార్. మాకు నీళ్లు జీవాలకు మటుకు, సన్న జీవాలకు మటుకు తాగేదానికి నీళ్ళే చాలా ఘోరమైన సార్. పోయినసారి పంటలు అయినాయి కానీ మేతకు పోయినసారి కూడా పంటలు కాలాలు నష్టం మేత జీవాలు మేత లేదు పోయినసారి కూడా. ఈసారి అట్లే పోయినసారి మేత విలువలు పంటలు వచ్చి వర్షం వచ్చి పంట చినిక్కాయ పంట అంట అదంతా కూలిపోయా. ఒకప్పుడు బాగా బతికిన పల్లెల్లో ఇప్పుడు నిశ్శబ్ద వాతావరణం రాజ్యమేలుతోంది. పూలమ్మిన చోటే కట్టెలమ్మిన చందంగా గ్రామాల్లో రోజురోజుకు దుర్భర పరిస్థితులు నెలకొంటున్నాయి. చివరి రోజుల్లో కన్నబిడ్డలు, వారి పిల్లలతో హాయిగా జీవించాల్సిన ముసలివాళ్ల పరిస్థితి అయితే మరీ దీనంగా ఉంది. మనవళ్లు, మనవరాళ్లను చూసుకుంటూ బతుకు సాగిస్తున్నారు. ఇలాంటి ఊళ్లలో కూడా ప్రభుత్వం అందించే 1000 రూపాయల పింఛన్ రాకపోవడంపై ముసలివాళ్లు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఒకప్పుడు 100 గడపలు ఉండే గ్రామంలో నేడు కనీసం 50 ఇళ్లు కూడా లేవంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక తమ్ముడు చనిపోయా, మొగాకుంటే వాళ్ళకి కుటుంబంతో బెంగళూరులో ఉన్నారు. ఇంక ఎవరు లేరు, నాకు మొగుడు లేరు, బిడ్డలు లేరు, ఇల్లు కూడా లేదు. మాకు తినేది జరగదు. ఏందా బియ్యం గింజలు, తోట గింజలు వస్తే తెచ్చుకొని తింటాము. పొలమేమో ఉంది ఒక 10 ఎకరాల లెక్క. ఏం చేయాలి, 30,000 ఖర్చు పెడితే 70 కేజీలు బ్యాళ్ళు వచ్చా. నీళ్ళ వల్ల పంటలు లేవు, పంటలు పెడదామనే దానికి లేదు. అంతా బిక్కిరిమని చూస్తాడు. అనంతపురం జిల్లాలో గతేడాది కన్నా ఈ ఏడు పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. గత ఖరీఫ్లో సాగు చేసిన వేరుశెనగ రైతుల్ని దారుణంగా దెబ్బతీసింది. కీలకమైన సమయంలో 3 నెలల పాటు వర్షం మొహం చాటేయడంతో పంట మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. కొన్ని చోట్ల కనీసం పశుగ్రాసం కూడా దక్కకుండా పోయింది. గతంలో చేసిన అప్పులు తీర్చుకుందామని వేలకు వేలు పెట్టుబడులు పెడితే అందులో 4వ వంతు కూడా దక్కలేదు. 6 లక్షల హెక్టార్లకు పైగా పంటలు పెడితే సుమారు 1500 కోట్లు నష్టపోయారు. పెట్టుబడి చూస్తే ఎక్కువ ఉంది, ఇంకా నష్టపరిహారం ఏం రాలా. అయినా ఏం చేస్తారేమో, ఇస్తామంటారో ఎంత ఇస్తారో ఏమో తెలియదు సార్. ఇంకా పోయినతూరే శనిక్కాయ వేసినది 2-3 ఎకరాలన్నా పంట వచ్చినది అంత ఊట్లు బట్టి అంతా వెళ్ళిపోయా పంట. అది ఇన్పుట్ సబ్సిడీ అదే ఇన్సూరెన్స్ అనేది 3,500 ఇచ్చినారు పోయినతూరే. ఈ తూరి పంట పెట్టినాం, ఈ తూరి పంట పెట్టింటే వేరుశెనగ ఎంత వేసినాము, కాకపోతే ఏది రూపాయి కూడా ఆదాయం లేదు సార్. వచ్చిన కాడికి అమ్ముకోవాల్సిందే.
పాలు ఇవేమి ఇయడం లేదు. లేదు సార్, ఏం పాలు ఎందుకు దొల్ల కూడా దొరుకుతుంది సార్, ఊగుతాయి అంతే. డొక్కలు ఎండిపోయాయి. ఎండిపోయినాయి సార్, చర్మాలు ఒకటి ఉన్నాయి సార్ అంతే. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గతంలో కొంతమేర ఊరటనిచ్చినా కాలక్రమంలో దారి తప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పరిస్థితుల్ని గుర్తించి పని దినాలను 100 నుంచి 150 రోజులకు పెంచారు. అయితే క్షేత్రస్థాయిలో డొల్లతనాన్ని మాత్రం యంత్రాంగం నివారించలేకపోతోంది. చేసిన పనికి నెలల తరబడి డబ్బులు ఇవ్వడం లేదు. అందుకే ఈ వలసలు కొనసాగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. వస్తుందప్ప నేను టెక్నికల్తో కూడా చెప్పిన, ఏం సార్ ఇదంటే వస్తుందప్ప అన్న కింద పడి చూస్తానన్నా నిన్న రావడంలో. సంవత్సరం నుంచి ఆ మూల చేసింది ఇయ్యారు కదా సార్, ఆ సర్పంచ్ తమ్ముని చేతికి ఇచ్చిన ఆయన పెళ్ళి ఇచ్చింటే వాళ్ళ ఇంటికే పోయి ఇచ్చిన స్వామి సాయం చేయడానికి, ఇది ఇటు వరకు రాలే. ఏం చేసేది బతకాల అనేది వాళ్ళకి ఆలోచన పడింది. మేము ఊరు ఇసి పెట్టేసి పోవాలని నిర్ణయించుకున్నారు సార్ అని చెప్తాను సార్ నేను అంతే. ఇప్పుడు మళ్ళీ అంటే వేరే ఊర్లోకి పోయి ఏం చేస్తున్నాడు? అడుక్కుంటున్నాడు సార్, అయ్యప్ప అడుక్కుంటున్నాడు. బ్యాగ్ ఎత్తుకొని పోతాడు, వారానికి ఒకసారి 2 రోజులకు ఒకసారి వస్తాడు ఇంటికి, మళ్ళీ వెళ్ళిపోతుంటాడు. అనంత గ్రామాల్లో పరిస్థితులు ఈనాటివి కాకపోయినా దీనిపై ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం మార్పును తీసుకురాలేకపోతున్నాయి. ఇప్పటికైనా వలసల నివారణకు సరైన చర్యలు తీసుకోకపోతే ఒకప్పుడు ఇక్కడ పల్లెలు ఉండేవని చెప్పుకోవాల్సిన పరిస్థితులు వస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.